వచ్చినలతోని పని చేయించుకోవడం అంటే ఇదేనేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయట్లేదు. ప్లీజ్ మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి ముందుకెళ్తారు అనమాట. అండ్ ఈ రోజు నేను పొట్టు మినపప్పుతోని సుండలు చేస్తున్నాను అనమాట. నేనైతే జస్ట్ పావు కేజీ తీసుకొచ్చిన. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెమే తీసుకొచ్చిన. ఫస్ట్ అయితే దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఎలా చేస్తున్నా చూపిస్తారండి. సో పాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా నేను చూసుకున్నా మంచిగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్ వస్తుంది మంచిగా. ఇంకా వడ్ల గింజ వచ్చింది. ఇక్కడ మినప్పప్పు అయితే మంచిగా రోస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఈ స్విమ్ లో పెట్టేసి హాఫ్ కేజీ బెల్లం తీసుకొచ్చిన. కానీ నేను తీసుకున్నది పావు కేజీ మినప్పప్పు కాబట్టి ఇందులో పావు కేజీ కట్ చేసి మంచిగా సన్నగా తురుము పెట్టేస్తున్నా. క్యాబెటేష్ గర్రం అనేది అయిందా? ఇంకా అవ్వాలి. ఫోడర్ నాకేసినవిందే. చూడు అయిందో లేదో. అయిందా? ఇంకా అవ్వాలి. ఇంటికి వచ్చినలతోని పని చేయించుకోవడం అంటే ఇదేనేమో. ఇట్లుంటేనే బాగుంటది. ఇంకా నెక్స్ట్ బెల్లాన్ని కలిపేసేయాలి. సరేలే, కలిపి ఎట్లనో అట్లా మొత్తానికి అదే సున్నుండలు చేయాలి మనం, అంతే. కాన్సెప్ట్ అదే. ఎట్లా కలిపినా చెప్పు మా ఆడియన్స్కి ఎట్లా కలుపు. నేనేం చెప్పలేదు. పిండి ఫస్ట్ పిండి మిక్స్ చేసుకోవాలి. పిండి బెల్లం రెండు ఇట్లా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. ఓకే, అట్లయితే పిండికి మంచిగా బెల్లం పడుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే మినపప్పు కంపల్సరీ చల్లార పెట్టుకోవాలి. చల్లారితేనే మనకి ఇట్లా పౌడర్ లాగా వస్తుంది. చల్లారకపోతే ముద్దలు ముద్దలు వస్తుంది, వాటర్ లాగా. చెఫ్ కమల టుడే మా ఇంట్లో పెట్టు. మళ్ళీ మిక్సీకి టక్ 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 టక్. అయిందా? అయింది. ఇట్లా పౌడర్ లాగా అయింది కానీ మంచిగా. అదే మినపప్పు ప్లేట్ ఉంది, అందులోనే వేసేద్దాం. ఎక్కువ ప్లేట్స్ మళ్ళీ ప్లేట్ తోము కడుగుడు ఎందుకనేసి ఆల్రెడీ వేసినాం కదా. సున్నుండలు ఇలాచి పౌడర్ వేయలేదే. ఏద్దాం, ఫ్లేవర్ మంచిగా ఉంది. దంచుతాను ఇంకా కావాలంటే. దంచి ఒక 6 వేస్తున్నా. 4 వేసినా చాలు. ఏ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. దంచు. దంచు దంచు బాగా దంచు. ఏమైందని పైకి వచ్చారు అప్పుడు. రీల్స్ చేయడం అని రమ్మని చెప్పింది ఫ్రెండ్స్. ఈమె వచ్చిన తర్వాత చికెన్ కర్రీ వండుతుంది, సున్నుండలు చేస్తుంది. ఇంకేం చేయాలి? ఆమె ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది. నేను 3 రీల్స్ చేస్తున్నా. ఆమె వంట కార్యక్రమం పెట్టింది. ఏం అవసరం లేదు. బాగుంది కదా? మంచి పౌడర్ లాగా వచ్చింది కదా. నెయ్యి వేసి ముద్దలు అంటే సున్నుండలు అయినట్టే. మా పిల్లలు కూడా నాకు చేసేది కానీ ఈ మధ్య వీడియోస్ మీద వాడి ఏం చేస్తాను. నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట. మొత్తం పోసిన సార్. ఫస్ట్ అయితే కొంచెం మొత్తం పోతున్నా. కొంచెం పొడించుకొని కూడా మనకు నచ్చినప్పుడు నెయ్యి కలుపుకొని లడ్డు కట్టుకోవచ్చు కదా.
లావనే కట్టాలా చిన్నది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొంచెం తిని కొంచెం పడేస్తారు ఇట్లా చిన్నవి కట్టుకుంటే మొత్తం తినేస్తారు మామూలు చేయడం చాలా కష్టం ఇట్లాంటి తినరా మామూలు అట్లే తింటారు సో ఫ్రెండ్స్ ఫైనల్గా సున్నుండలు అయితే అన్నీ కట్టేసినమాట ఎన్ని వచ్చినాయి కదా మొత్తం 30 వచ్చినాయి ఎగ్జాక్ట్గా 30 లడ్డూస్ వచ్చేసినాయి టేస్ట్ మాత్రం అస్సం ఉంది నిజంగా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ 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 ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం